యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నీ మార్గము సఫలమగును, నీవు క్షేమాభివృద్ధి పొందుదువు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. ఈ వాగ్దానం నేరుగా దేవుడే యెహోషువకు ఇచ్చి నెరవేర్చి ఉన్నాడు. అయితే మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ దానిని విశ్వాసముతో ఆచరించే వ్యక్తి జీవితాన్ని దేవుడే నడిపిస్తాడు. అలాంటి జీవితంలో నిర్ణయాలకు జ్ఞానం, సేవలో ఫలితం, హృదయంలో సమాధానం, కష్టాల్లో ధైర్యం, క్షేమాభివృద్ధి, చివరకు దేవుని మహిమ ప్రత్యక్షమవుతాయి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. యెహోషువ జీవితంలో మీరు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున కూడా ప్రభువా, నీవు మారని దేవుడుగా ఉండి వాగ్దానములను మా జీవితాల్లో నెరవేర్చువాడుగా ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వారి జీవితంలో, విశ్వాసముతో మిమ్మల్ని అనుసరించే వారి యొక్క జీవితంలో నీవే మేలులతో నడిపించేవాడుగా, క్షేమాభివృద్ధిని అనుగ్రహించే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కృప అనుగ్రహించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలకు మీరు క్షేమమును అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.